నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మొక్కజొన్నకు పెరుగుతున్న ఆదరణ. దేశంలో డిసెంబర్ 16 నాటికి రబీ మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12.04 లక్షల హెక్టార్లు నుండి పెరిగి 12.10 లక్షల హెక్టార్లులో విస్తరించింది. ఉత్పాదక కేంద్రాల వద్ద మొక్కజొన్న రాబడులు పోటెత్తుతున్నాయి. అయితే పౌల్ట్రీ పరిశ్రమ మరియు ఇథనాల్ తయారీదారుల నుండి డిమాండ్ కొనసాగుతున్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. మధ్యప్రదేశ్లోని నీమచ్లో గత వారం 60 నుండి 65 వేల బస్తాలు, జబల్పూర్లో 15 నుండి 20 వేల బస్తాలు, చింద్వాడలో 10 నుండి 15 వేల బస్తాలు మొక్కజొన్న రాబడిపై నాణ్యమైన సరుకు 2200 నుండి 2300, మీడియం 2100 నుండి 2200, సాధారణ రకం 2000 నుండి 2150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి రాబడులు 2 లక్షల నుండి 2,60,000 కొత్త మొక్కజొన్న రాబడి కాగా 2230 నుండి 2350 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని జడ్చర్ల, కేసముద్రం, సిద్దిపేట, మహబూబ్ నగర్, కల్వకుర్తి, వరంగల్ ప్రాంతాలలో ప్రతిరోజు 10 నుండి 12,000 బస్తాల రాకపై 2,300 నుండి 2,350 మరియు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, చీపురుపల్లి, సాలూరు మరియు పరిసర ప్రాంతాలలో 10 నుండి 12 వాహనాల మొక్కజొన్న రాబడిపై 2,300 నుండి 2,350. దేవరుప్పల్ డెలివరీ 2,480 నుండి 2,500. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 10 నుండి 12 వాహనాల రాకపై 2,370 నుండి 2,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. నవరంగ్పూర్లో ప్రతిరోజు 30 నుండి 35,000 బస్తాల రాకపై 2,300 నుండి 2,350. విజయనగరం డెలివరీ 2,525 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.